ఈరోజు మీకు వాటర్ ఐడి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అండి. అయితే మనకి ఈ నెల 2024 ఆగస్ట్ 20వ తారీఖు నుంచి మీరు కరెక్షన్స్ కానీ న్యూగా వాటర్ ఐడి పెట్టుకోవడానికి కానీ ఇవన్నిటిలో కూడా మనకి ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు ఇదే మనకి ప్రెజెంట్ మంచి టైము. ఈ టైంలో మీరు చేసుకుంటే చాలా త్వరగా అయితే మీకు అవుతాయి. అయితే ముఖ్యంగా చాలామందికి వాటర్ ఐడి నెంబర్ అయితే ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర కార్డు ఉండదు, అలాగే పీడిఎఫ్ కూడా ఉండదు అనమాట. దానికి మొబైల్ నెంబర్ లింక్ కూడా ఉండదు. కానీ ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా చాలా సింపుల్గా 1 మినిట్లోనే మనం అయితే లింక్ చేసుకోవచ్చు అనమాట. అది ఏ విధంగా అనేది మీకు చిన్న డెమో కూడా చూపిస్తాను. అయితే ఏదైనా మన వాటర్ ఐడికి మన మొబైల్ నెంబర్ లింక్ చేస్తేనే మనం కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోగలం. ఒకవేళ రీప్లేస్మెంట్ పెట్టుకున్నారనుకోండి, గవర్నమెంట్ నుంచి మనకి ప్లాస్టిక్ కార్డ్ అయితే వస్తుంది. కానీ మనం పీడిఎఫ్ తీసుకుంటే దాన్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు, అలాగే లామినేషన్ చేసి కూడా వాడుకోవచ్చు. మీరు ఆన్లైన్లో జస్ట్ ఇలా సబ్మిట్ చేయగానే అలా లింక్ అయిపోద్ది అనమాట. వెంటనే మీరు కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇది వర్క్ అవుతుంది. తెలంగాణ వాళ్ళకైతే వర్క్ అవ్వట్లేదు. ఒకవేళ ఈ వీడియో తెలంగాణ వారు ఎవరైనా చూస్తే కనుక మీకు ఎవరికైనా కార్డు లేకపోతే ఒకసారి నా వాట్సాప్ నెంబర్కి అయితే ఒకసారి మెసేజ్ చేయండి. నేను మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసిస్తాను. అక్కడ మీకు లాగిన్ క్రియేట్ చేసుకొని లింక్ చేద్దామన్నా అక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. సమ్ ఐపీ అడ్రస్ ఏదో తేడా అనుకుంటాను, మరి ఏమో తెలియదు, కానీ అక్కడైతే అవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ వారు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక ఒకవేళ ఇన్ కేసు వాటర్ ఐడి లేదనుకుంటే డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది కూడా మీకు ఇన్స్టెంట్గా, అంటే 1 నిమిషంలో అనమాట. మీరు చేయడమే లేటు, వెంటనే అయిపోతుంది. అలాగే ఈ వాటర్ ఐడిలో కరెక్షన్స్ ఎందుకు పెట్టుకోమంటున్నాను అంటే, ఈ టైంలోని మీకు మిగతా డాక్యుమెంట్స్ కంటే ఈ వాటర్ ఐడి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ప్రూఫ్గా పెట్టి మనం ఏ డాక్యుమెంట్నైనా మనం మార్చుకోవచ్చు. ఈవెన్ మీరు బ్యాంక్లో లోన్ కావాలని వెళ్ళినా సరే ఖచ్చితంగా వాటర్ ఐడి అనేది అడుగుతారనమాట. అంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు దీనికి. కాబట్టి వాటర్ ఐడిలో మీరు యాజ్ పర్ ఎస్ఎస్సి ఎలా ఉందో అలా మీరు చేంజ్ చేసుకున్నారనుకోండి, మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ వాటర్ ఐడిని మనం ప్రూఫ్గా పెట్టి మార్చేసుకోవచ్చు. అంత వాల్యూ అయితే ఉందన్నమాట. నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఇవన్నీ కూడా వాటర్ ఐడిలో కరెక్ట్గా ఉండేలాగా అయితే చూసుకోండి. అది మెయిన్ అనమాట. తర్వాత ఇంకొక విషయం, మీరు పాన్ ఆధార్ లింక్ విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నారనేది నాకైతే అర్థం కావట్లేదు. చాలామంది ఈ ఫైలింగ్ వెబ్సైట్కి వెళ్ళి పేమెంట్ అనేది చేసేస్తున్నారు, ఫైన్ కట్టేస్తున్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ తర్వాత ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. అది మీకు ఎవరు చెప్పలేదో లేకపోతే తెలీదో అర్థం కాదు, కానీ ఫైన్ కట్టేసి ప్రతిరోజు చూస్తూ ఉన్నారనమాట. ఇంకా లింక్ అవ్వలేదేంటి, ఇప్పుడు స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉన్నారు ప్రతిరోజు. 1000 రూపీస్ పేమెంట్ అయితే కట్టాలి. మరి తర్వాత ప్రాసెస్ ఎవరు చేస్తారు? అది చేస్తేనే కానీ మీకు లింక్ అయితే అవ్వదు కదా. ప్రతిరోజు చూసుకుంటూ ఉంటే అది లింక్ అవుతుందా? చాలామంది అలాగే అనమాట. 1-2 స్క్రీన్ షాట్స్ అయితే కాదు, ప్రతిరోజు కూడా పంపిస్తూ ఉన్నారు. చాలానే కట్టేయడం, పంపించడం, ఇంకా మాకు లింక్ అవ్వలేదండి అని చెప్పేసి అడగడం అనమాట. ఈ విషయం గురించి నేను స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను రేపు. వీడియో అయితే మిస్ అవ్వకండి. పాన్ ఆధార్ లింక్ విషయంలోని చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓకేనా? అయితే చిన్న డెమో అయితే చూపిస్తాను మీకు ఈ వాటర్ ఐడి గురించి. ప్రజెంట్ ఇప్పుడు ఎవరికైనా కావాలంటే కనుక డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే waters.eci.gov.in ఈ వెబ్సైట్లోకి అయితే వస్తారు. ఫస్ట్ మీరు మీ వాటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి. తర్వాత కార్డు మాత్రమే డౌన్లోడ్ అవుతుంది అనమాట. మీకు ఇన్స్టెంట్ అంతా కూడా. ఇప్పుడు నేను చెప్తాను. అయితే ఇక్కడ ఫామ్ 8 అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. ఫస్ట్ మీరు ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, క్లిక్ చేయాలి. ఒకవేళ ఇన్ కేసు మీకు లాగిన్ లేదనుకోండి, క్రియేట్ చేసుకోండి. సైన్ అప్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబరు, తర్వాత మెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి కంటిన్యూ చేసి ఓటీపీని ఇచ్చి మీ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేసుకుని ఒక లాగిన్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఇండియన్ రెసిడెంట్ ఎలక్టర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇండియన్ ఓవర్సీస్ ఎలక్టర్ అంటే అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళకి అనమాట. ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వీసా, పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది. కాబట్టి మీరు ఈ ఆప్షన్ ఇండియన్ రెసిడెంట్ ఎలక్టర్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అయితే నాకు లాగిన్ ఉంది, జస్ట్ నేను లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసి నేనైతే సైన్ ఇన్ అవుతాను. ఇక్కడ లాగిన్ అయిన ప్రతిసారి కూడా మనకి ఓటీపీ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే లాగిన్ అవ్వడానికి ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనం క్యాండిడేట్ డాష్బోర్డ్లోకి అయితే ఓపెన్ అవుతాం అనమాట. అంటే ఇప్పుడు మనం సైన్ ఇన్ అయితే అయ్యాము. ఇక్కడ నుంచి మనం ప్రాసెస్ అనేది ఎవరికైనా చేయొచ్చు. అయితే ఇక్కడ మన మొబైల్ నెంబర్ కదా ఫస్ట్ లింక్ చేసుకునేది. ఇక్కడ ఫిల్ ఫామ్ 8 అని చెప్పేసి ఉంది కదా, అంటే కరెక్షన్ పెట్టినా ఏం పెట్టినా మాడిఫై చేయాలన్నా ఫామ్ 8 అనమాట. దీన్ని క్లిక్ చేద్దాం. మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫర్ సెల్ఫా లేదంటే అదర్సా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. మీకు
ఒకవేళ మీదంతటి మీరే చేసుకోవాలంటే ఇక్కడ సెల్ఫ్ అని చెప్పేసి క్లిక్ చేసుకున్నారు అనుకోండి, మీ ఓటర్ ఐడి నెంబర్తో పాటు ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఇక్కడ. ఓకేనండి, అది మీది అనమాట. కానీ అదర్ పర్సన్కి చేసేటప్పుడు ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈపిక్ నెంబర్ ఇవ్వాలి, సబ్మిట్ చేయాలి. ఎవరికైతే కస్టమర్కి చేస్తున్నారో వాళ్ళదనమాట. అంతకంటే ముందు ఇక్కడ మీరు డాష్బోర్డ్లోని ప్రొఫైల్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఎంట్రీ చేసి పెట్టుకోండి. ఈ విధంగా కనిపించాలి. ఒకవేళ మీకు ఇక్కడ కనిపించలేదనుకోండి, ఇక్కడే మీకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మొత్తం అన్నీ కూడా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ముందు మీరు ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇవన్నీ కూడా చేయాలి. అయితే ఇక్కడ నేను అదర్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఈపిక్ నెంబర్ అయితే ఇస్తాను. ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తాను. జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే డీటెయిల్స్ ఈ విధంగా కనిపిస్తాయి. ఇవి ఎలా కనిపిస్తాయి అంటే ఆన్లైన్లో వాళ్ళకి ఓటర్ ఐడి డీటెయిల్స్ ఉంటేనే కనిపిస్తుంది, లేదంటే కనిపించవు. చేత చూసుకోండి. ఇక్కడ తర్వాత కింద ఓకే అనే బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మనం కరెక్షన్ కదా చేయాలి అంటే మొబైల్ నెంబర్ లింక్ చేయాలన్నా కరెక్షనే అనమాట. రెండో ఆప్షన్ మీకు కార్డు కావాలనుకుంటే రీప్లేస్మెంట్ థర్డ్ ఆప్షన్. కరెక్షన్ కాబట్టి దీన్ని క్లిక్ చేసుకొని ఓకే అని చెప్పేసి కొడుతున్నాను. మనకి ఇవన్నీ కూడా డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళవి అంటే ఓటర్ ఐడి ఎవరిదైతే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చెక్ చేసుకొని అయితే మీకు ఇక్కడ ప్రతి స్టెప్కి నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఇలా వచ్చేసేయండి. థర్డ్ స్టెప్లో మీకు ఏముంటుందంటే ఇక్కడ మీరు ఏం మార్చాలనుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ప్రజెంట్ మొబైల్ నెంబర్ ఏదైనా సరే మీరు ఎట్ అ టైం మూడు వరకు మీరు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు 3 వరకు మీరు చేసుకోవచ్చు అనమాట. అంటే 3 ఆప్షన్లు సెలెక్ట్ చేసుకుని 3 ఒకేసారి మీరు మార్చుకోవచ్చు. బట్ నేను ఇక్కడ మొబైల్ నెంబర్ లింక్ కోసం చెప్తున్నాను కాబట్టి ఈ వీడియో నేను మొబైల్ నెంబర్ టిక్ చేస్తున్నాను. టిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను. న్యూ మొబైల్ నెంబర్ అనమాట. ప్రజెంట్ మనం ఏది వాడుతున్నామో ప్రజెంట్ ఏదైతే ఉందో అదే మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. చేసి జస్ట్ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. తర్వాత ప్లేస్ దగ్గర ఆ విలేజ్ పర్సన్ తాలూకు విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది. సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మొబైల్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. పైన ఇచ్చిన మొబైల్ నెంబర్ ఓటీపీని అయితే ఇవ్వండి. క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఓటీపీ అయితే సెండ్ అవుద్ది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఫామ్ 8 ఇప్పుడు ఎలా ఏదైతే మీరు కరెక్షన్ పెట్టారో అదంతా కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా లాస్ట్లో, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ సబ్మిట్ చేయమంటారా, ఎస్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు నెంబర్ అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది, దీన్ని నోట్ చేసుకోండి. ఇప్పుడైతే అవసరం లేదు ఎందుకంటే ఇన్స్టెంట్గానే అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఓకే చేసేయండి. డౌన్లోడ్ కావాలంటే అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలా చేసిన వెంటనే మీరు కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈపిక్ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఈపిక్ నెంబర్ ఇప్పుడు ఎవరిదైతే మొబైల్ నెంబర్ లింక్ చేశారో ఆ ఈపిక్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. స్టేట్ని కూడా సెలెక్ట్ చేయండి. తెలంగాణ వరకు అయితే పనిచేయట్లేదు. తెలంగాణ వారు ఈ వీడియో కానీ చూస్తే ఒకసారి నాకు వాట్సాప్ చేయండి, నేను డౌన్లోడ్ చేసిస్తాను. ఎంటర్ చేసి సర్చ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇందాక మీరు అంటే మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ చేశారో ఆ మొబైల్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. వెంటనే ఇన్స్టెంట్గానే అయిపోతుంది. కొద్దిగా కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఓటీపీ వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. జస్ట్ నేను ఎంటర్ చేశాను, వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు కిందని ఈపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. చూపిస్తాను ఆగండి, లోడింగ్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఈపిక్ అని చెప్పేసి దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. ఒకసారి నేను పీడిఎఫ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి డైరెక్ట్గా మనకి పీడిఎఫ్ అయితే వచ్చేస్తుంది. దీన్ని మీరు లామినేషన్ చేసుకోవచ్చు, అలాగే ప్లాస్టిక్ కార్డ్ మీద ప్రింట్ కూడా వేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఆర్డర్ పెట్టారనుకోండి పీవీసీ కార్డ్ అయితే వస్తుంది అనమాట గవర్నమెంట్ నుంచి. బట్ అంత అవసరం లేదు, అర్జెంటుగా కావాలనుకున్న వారు ఈజీగా మీరు ఇలా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే కేవలం ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇన్స్టెంట్గా ఇప్పుడు మనం ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం కోసం. మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు, కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించాను కదా, ఎవరికైనా మీలో లేకపోతే ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, పని చేస్తుంది కాబట్టి. అలాగే కరెక్షన్స్ కూడా తొందరగా పెట్టుకోండి, ఇదే టైంలోని అంటే త్వరగా అయిపోతాయి అనమాట. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.